Okay, now I understood. I have forgotten. నేను కులు చూస్తున్నాను. ఈరోజు వాచిపోయింది బాగుంది కదా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఎక్కడికి ఏ ఊరు వెళ్తున్నారు? మరి చిల్ అవుతావా? బంగారం ఎక్కడికమ్మా మనం? లిల్లీపుట్. సరే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు కనీసం. ఏదో మంచిగా రెడీ అయ్యా. చూసావా మన బండికి బట్టలు వేసాం కొత్తవి, మార్చి పెట్టనా? ఈరోజు వాచిపోయింది. ఎరా కుమార్, మన బండికి బట్టలు వేసేసరికి బ్యాంక్ ఎండిపోయింది. ఈ రెండో బండికి బాగానే ఉంది కదరా, ఏముంది? వాటర్ వాష్ చేద్దాం, స్నానం చేద్దాం రెండో దాన్ని. ముందు మన పొట్ట నింపుకుందాం, మన బ్యాంక్ పొట్ట నింపుదాం. బాగుంది కదా. A few moments later. Okay, now I understood. I have forgotten. నేను కులు చూస్తున్నాను. రెడీ అంతా అయిపోయింది. సో ఇంటర్నెట్ లో ఇక్కడ చూసిన ఏమైతుంది? చాలా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఒక ఇంటర్వ్యూ లాగా యూట్యూబ్లో చూడగా చెప్తే ఫస్ట్ టైం ఇన్ లైఫ్ రియల్ టైం. హోటల్లో పోయినప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే ఒక రైట్ ఫ్రంట్ ఆఫ్ డైరెక్టర్ రైట్ ఎగ్జాక్ట్లీ చాలా కొత్తగాను బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, లిటరల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. దా బంగారం దాదా ఎంజాయ్ చేసావా? నిజంగా చేసావా? నైస్. దీస్ అండ్ ఆల్ ఆర్ బిహైండ్ ద సీన్స్ అనమాట. ఇప్పుడు మనం ఒరిజినల్గా వెళ్దాం. హాయ్ బ్రో, మీ పేరు సౌగంధ్ కదా? సౌగంధ్. నాకు కనబట్లేదు పాపం, సీతే కనిపిస్తుంది. సీత ముందుగా సీత, నువ్వు కొంచెం ముందు కనుకో. సీత. హాయ్ సౌగంధ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ నో మీరు బిహైండ్ ద కెమెరానే ఉంటారు. అవునవును. యా, సో యాక్చువల్లీ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను మైండ్ మీ అనేది నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఐ డూ వ్లాగ్స్, ఎక్స్ప్లోర్ అలాట్ విత్ మై వైఫ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఓకే.
నేను ప్రజెంట్ ఇప్పుడు ఒక ఫిలిం దాంట్లో వర్క్ చేస్తాను. ఐ కెనాట్ రివీల్ ఇట్ కంప్లీట్లీ. ఓకే ఓకే, చేయకూడదు కూడా. ప్రొఫెషనల్ ఎథిక్స్. యా. సో హౌ డూ యూ ఫీల్ టుడేస్ సెషన్ బ్రో? మీరు ఇందాకే చెప్పారు కదా, మీరు యు ఆర్ ఆల్సో విఎఫ్ఎక్స్ కంటెంట్, విఎఫ్ఎక్స్ ఎడిటర్ అని నేర్చుకున్నారు. అవునవును. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్ అండ్ లెర్న్ విఎఫ్ఎక్స్ అవన్నీ, సో హౌ డూ యూ వుడ్ లైక్ టు డిస్క్రైబ్ దట్? మీరు ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి వచ్చారు కదా, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ టుడేస్ సెషన్? జస్ట్ ఈ 2 questions ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, పర్లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విఎఫ్ఎక్స్ పూర్తిగా 100% ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వాలి అందులో. ఓకే. సో సమ్వన్ గాట్ సక్సెస్ అని చెప్పేసి ఇందులోకి రాకూడదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒకరు సక్సెస్ అయ్యారు, మనం కూడా సక్సెస్ అవుతామని బ్లైండ్గా వెళ్ళిపోతాం. అలాగే వెళ్ళకూడదు. పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండాలి 100%. ఇది అప్పుడే అంటే అది పేషెన్స్తో కూడుకున్న వర్క్ అది. ఓకే. పిక్సెల్ టు పిక్సెల్, పాయింట్ టు పాయింట్, మ్యాట్ టు మ్యాట్ మ్యాచ్ చేయాలి దాన్ని. ఓకే. ఎక్కడ పోయినా మీకు స్క్రీన్ మీద కనబడిపోద్ది. సెకండ్ క్వశ్చన్ ఏది అడిగేది? ఈరోజు సెషన్ మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్ మాన్సా శర్మ గారు, రాకాస మూవీ డైరెక్టర్ ఆవిడ. అండ్ వీ గాట్ ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్లో ఉన్నా నేను. మీకు ఎలా అనిపించింది? నాకు అదొక గ్రేట్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లోంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాం. ఇంకా విన్నారా బ్రో మీరు? అదే ఇంకా చెప్తే వాళ్ళ హడల్స్, స్ట్రగుల్స్ వింటాం. ఇంకా ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి, నాలో ఉన్న ఒక బుక్ ఆఫ్ బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరికినాయి ఇవాళ. సో బేసిక్గా ఇవాళ నైట్ వెళ్ళాలి షో, కానీ నేను ఈవెంట్కి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నాకు ఒకటి అర్థమైంది సినిమా, మీకు ఒకటి అర్థమైంది. డైరెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తుంటే నా పర్స్పెక్టివ్ లో నేను కథ వినేటోని. సో ఇప్పుడు ఇంతమంది చెప్పేసరికి నాకు ఇంకా క్యూరియస్ పెరిగింది. అమ్మ రాక్షసుడు ఏంటి, ఆ స్పైడర్ మ్యాన్ థింగ్ ఏంటి, ఇదంతా నాకు ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ అనిపించింది అన్నమాట. Definitely nice bro, nice to interact with you, nice to meeting you. Okay, thank you for coming in front of the camera. Okay, thank you. మా ఓన్ని కాస్త బేర్ చేసినందుకు థాంక్స్. And also please do subscribe our channel Mind Me in YouTube. Okay. మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. And do follow in Instagram. పాప మైన అయ్యారా? ఓకే, నేనే సెర్చ్ చేసి. Thank you bro. Okay, thank you. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. Hell of a day. Obviously మంచిగా బాడీ అంతా ఒక వైబ్లో ఉన్నాం. అంటే అడ్రినలిన్ అంటారు కదా, అలాగా చూస్తున్న వాళ్ళు చాలామంది అనిపించవచ్చు పెద్ద డైరెక్టర్ ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తున్నాయి ఏంటి అని. దాని కాదు, జస్ట్ యూనో ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ అరౌండ్ 20-25 మెంబర్స్ ఉన్నారు ఈజీగా. అందులో మనం ఒకళ్ళం. ఒక రీసెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్తో కూర్చొని అసలు సినిమా ఎలా తీసింది, ఆవిడ స్ట్రగుల్స్ ఏంటి లైఫ్లో, ఎంత ఈ స్పాన్ ఎంత టైం పట్టింది, అండ్ ఫిలిం మేకింగ్ కష్టాలు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని ఫనీ ఇన్స్టెన్సెస్, చాలా చాలా మాట్లాడుకున్నాం. ఆబ్వియస్లీ ఆ ఇంటర్వ్యూ బయటకు వస్తుంది తొందరలోనే. ఇన్ ద మెయిన్ టైం మన బ్లాగ్ కూడా వస్తుంది. సో అక్కడ కలిసిన అతనే ఈ మన ఇందాక మీరు చూసారు విఎఫ్ఎక్స్ అతను. వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం. సో ఆబ్వియస్ నేను, సీత, కుమార్ అందరం వెళ్ళాం. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్లో మనం ఇప్పుడు దాకా ఇటు సైడ్ కూర్చున్నాం, అటు సైడ్ కూర్చొని మాట్లాడాలి. దట్స్ ద మోటివ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. పాపం చాలా టైర్డ్ అయిపోయింది సీత, బికాస్ దిస్ ఇస్ నాట్ హర్ కప్ ఆఫ్ టీ. ఇన్ఫ్యాక్ట్ తను ఏదో నా కోసం సపోర్ట్గా వచ్చింది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడాము. బట్ 4 hours జరిగింది మొత్తం ఆ సెషన్ అంతా. 4 hours అంటే లైక్ 6:30 కూర్చొని 10 దాకా అలానే ఉంది. 3.5 hours మనం లేవలేదు, అదే చైర్లో అలానే కూర్చొని ఉన్నాం పోస్టర్. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ పేషెంట్. అంతమంది అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంత డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. షీ వాజ్ లిస్నింగ్, ఆన్సరింగ్ టు ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్, విచ్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ అండ్ గ్రేట్. అందుకని ఈజీగా అయిపోరు కదా, అంత ఈజీగా అయిపోరు కాబట్టి
యా అండ్ యా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తను షీఈ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ కాల్డ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ఒక చిన్న ఫ్యామిలీ కథ అండ్ బెంచ్ లైఫ్ అని సోనీ లివ్లో. ఈ రెండు తను పార్ట్. బెంచ్ లైఫ్కి డైరెక్టర్ ఆవిడ అండ్ ఇప్పుడు రాకాసాకి డైరెక్టర్. సో దిస్ ఇస్ సంథింగ్ మానస శర్మ గారు and that's it. That's the end of this video, guys. Don't forget to subscribe our channel Mind Me. Please do like, share and comment your views. సరే మరి ఉంటాను. See you in the next video. Bye bye. మనకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి ఇంకా. Bye bye.